హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 23వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. మనకెవ్వరూ తెలుసున్న వాళ్ళు లేకపోవచ్చు, మనమంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అని ఇక్కడ రాయబడి ఉంది, కానీ హిబ్రూలో మంచివాడు అని ఉంది. తోబియావే. యెహోవా మంచివాడు, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గము. నమ్మించి తడిగుట్టతో గొంతుకు నొక్కేసే రకాలు కాదు. లోకంలో నువ్వు ఎవరి మీద ఆధారపడు. నీ పిల్లల్ని వారు బాగా చూస్తారని అప్పగించు. ఒకానొక టైంలో వారే భక్షించేసేటంత దుర్మార్గంగా ఉంది లోకం. నువ్వు నమ్మి ఎవరికన్నా నువ్వేమన్నా ఇవి, మరలా అవి వచ్చే వరకు నీకు హామీ లేదు. నీ ప్రయాస వృధా అయిపోతుంది. ఎవరిని నమ్మడానికి లోకంలో ఏ ఆశ్రయం లేదు. అదే దేవుడు మంచివాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఆశ్రయదుర్గము. అంటే చూడండి, మీకు ఎలా చెప్పాలి, తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ వరదలు ముంచెత్తుతూ ఉన్నప్పుడు ఎక్కడ తల దాచుకోవాలి అని పరుగులు ఎడుతూ ఉన్నప్పుడు చక్కగా తుఫాను బిల్డింగ్ అని చెప్పి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. ఎత్తైన స్థలంలో మెట్లు ఉంటాయి, ఆ పైకి వెళ్ళిపోతాయి. ఎంత వర్షం వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా వాళ్ళకి ఏ హాని జరగదు. ఆశ్రయదుర్గము, సేఫ్టీ ప్లేస్ అన్నమాట. అలాగే లోకంలో బహు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం అనుకున్నట్టు లోకము నెమ్మదిగా లేదు. కాబట్టి మనం ఎక్కడ ఆధారపడాలి? దేవుడు మంచివాడు, ఆయన దగ్గరే ఆధారపడాలి. ఆయన తన వారిని ఎరుగును. లోకంలో ఎక్కడికైనా వెళ్తే నేనండి పలానా అండి అని చెప్పాల్సి వస్తుంది. కానీ నీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వెంత ప్రార్థన చేసావో, నువ్వెంతగా నీతిగా ఉన్నావో, నువ్వెంతగా దేవుని గురించి బ్రతికేవో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి నువ్వేంటో తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేంటో ఆయనకి తెలుసు, నువ్వు ఏమిటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చి నిన్ను దీవించి ఆశీర్వదించునక.